శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీపాదవల్లభదత్తాత్రేయాయ నమః. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. అమృత కలశంలో భాగంగా సంధ్యావందన ప్రకరణాన్ని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. గత భాగంలో సంధ్యావందనం అనేటువంటిది ఉపాసన అనే మాట చెప్పుకున్నాం. ఇక్కడ ఉపాసన అనేటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే, ఇక్కడ ఉపాస్తే సంధివేళాయాం నిశాయాః దివసస్య చ అని పెద్దలు చెప్పారు. ఉపాస్తే సంధివేళాయాం నిశాయాః దివసస్య చ సంధౌ భవ సంధ్య. ఇది సంధ్య యొక్క భాష్య ప్రకరణంలో మనకు పెద్దలు చెప్పినటువంటి విషయం. ఇక్కడ సంధ్య అనేటువంటిది ఒక ఉపాసన. ఇక్కడ ఉపాసన అనేటువంటి మాట మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటే ఏమిటి ఉపాసన అంటే మనకు పెద్దలు చెప్పారు. ఉపాసన అంటే భగవంతుడికి భిన్నుడైనటువంటి జీవుడు భగవంతుడి దగ్గరికి చేరటానికి చేసేటువంటి ఒక ప్రక్రియయే ఉపాసన అని పెద్దలు చెప్పారు. ఇంకొక మాట ఏమన్నారు అంటే, ఈ ప్రాపంచికమైనటువంటి విషయముల మీద లగ్నమైనటువంటి మనస్సును వీటి నుంచి భగవంతుడి దగ్గరికి తీసుకువెళ్ళేటువంటిదే ఉపాసన. లేదు, తన ఇష్టదేవత స్వరూపమును మాటిమాటికి ధ్యానిస్తూ ధారావాహినిగా స్తుతించుటయే ఉపాసన. ఇష్టదైవముల యొక్క గుణములను వినటం వల్ల చక్కనైనటువంటి బుద్ధి కలిగి అంతఃకరణంలో శ్రద్ధాభక్తుల భావం అనేటువంటిది ఏర్పడి తైలధారలాగా మనస్సు అనేటువంటిది భగవత్ చరణారవిందములను చేరటం ఏదైతే ఉన్నదో అది ఉపాసన. లేదా సత్యత్వమును పొందటానికి మానవుడు చేసేటువంటి ప్రయత్నమే ఉపాసన. నిరంతర ధ్యానమే ఉపాసన అని శంకర భగవత్పాదుల వారు చెప్పారు. కాబట్టి నిరంతరమైనటువంటి ధ్యానమే ఉపాసన. అలాగే శ్రీమద్ భాగవతంలో ఏకాదశ స్కందంలో నిరంతరమైనటువంటి ధ్యానమే ఉపాసన అని చెప్పారు. కాబట్టి ఇక్కడ ధ్యానం కూడా ఉపాసనగా మనకు కనిపిస్తుంది. అందువల్ల ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి అంశం ఏంటంటే, సంధ్యావందనం అనేటువంటిది ఉపాసన. ఇక్కడ సంధ్యావందనం అలాగే తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో నేను సంధ్య వారుస్తున్నా అంటారు. ఇక్కడ సంధ్య వారుస్తున్నా అంటే నీళ్లు పెట్టి పొయ్యడం అని అర్థం. వార్చటం అంటే కొన్ని మనం మన భాషల్లో చెప్పుకుంటూ వస్తే ఆ గంజి వారుస్తున్నాం అంటే అన్నంలోంచి గంజి వార్చడం అంటే కింద పోయటం. అలాగే సంధ్య వార్చటం అంటే ఇక్కడ సంధ్య వార్చటం కాదండి, సంధ్యావందనం అనేటువంటిది చెయ్యటమే సంధ్య యొక్క నిజమైనటువంటి రహస్యం. సంధ్యావందనము అంటే సంధ్య యొక్క ఉపాసనా పద్ధతి. మనం ఎలా ఉపాసన చెయ్యాలి, ఆ ఉపాసన ఏది చేస్తున్నాం మనము అంటే దీనిలో జగత్సూతి అని చెప్పాం. జగత్తు యొక్క కర్మను మనకు నిర్దేశించేటువంటి వాడు కర్మసాక్షి ఎవరు ఈ జగత్తుకు? సూర్య భగవానుడు. అందుకే ఆశావాదిత్యో బ్రహ్మేత్యుపాసీత, ఇది చాలా అద్భుతమైనటువంటి విషయము. అందువల్ల ఇక్కడ ఉపాసన అనేటువంటి విషయంలో కూడా పెద్దలు మనకు చెప్పినటువంటిది ఏమిటి అంటే, ఎప్పుడైనా సరే ఉపాసనతో కూడినటువంటి కర్మ చేస్తే వచ్చే ఫలితం వేరు, ఉపాసన లేకుండా కర్మ చేస్తే వచ్చేటువంటి ఫలితం వేరు. ఈ రెండింటి మధ్య తారతమ్యం మనకు కనిపిస్తూ ఉన్నది. ఉపాసన చేయాలంటే ఏం చెయ్యాలి అంటే పెద్దలు అన్నారు, మంత్రముచ్చారయన్నేవ మంత్రార్థత్వేన సంస్మరన్ శేషినం తన్మనా భూత్వా చాదేత తనుమంత్రణం. ఇది పెద్దలు చెప్పినటువంటి మాట. ఉపాసన చేసినప్పుడు ఆహితాగ్నులైనటువంటి వారు, ఆహితాగ్నులు అంటే నిత్యం అగ్ని ఉపాసన చేసేటువంటి వారు,
నిత్యం అగ్నిని ఆరాధన చేసేటువంటి వారు, అగ్నికార్యాదులు ప్రతినిత్యం వైశ్వదేవాది అగ్నికార్యం చేసేటువంటి వారిని ఆహితాగ్నులు అంటారు. ఈ ఆహితాగ్నులైనటువంటి వారు అనుమంత్రణ మంత్రములని అభిమంత్రణ మంత్రములు అని చేస్తారు. ఇక్కడ అనుమంత్రణ మంత్రము అంటే ఏమిటి, అభిమంత్రణ మంత్రము అంటే ఏమిటో మనం తెలుసుకుందాం. అనుమంత్రణ మంత్రము వేరు, అభిమంత్రణ మంత్రము వేరు. ఇక్కడ కవాతిరియం యదోపదిశ్యత అంటే ఊరికే చెప్పటం అభిమంత్రణం వంగి. అలాగే అనుమంత్రణము అంటే ఏమిటి అంటే అనుమంత్రణ మంత్రం అంటే మంత్రమును ఉచ్చరిస్తూ ఏ మంత్రమునైతే మనం ఉచ్చరిస్తున్నామో ఆ మంత్రమును ఉచ్చరిస్తూ మంత్ర ప్రతిపాద్యమానమైనటువంటి దేవతా స్వరూపమును ధ్యానం చేయటమే అనుమంత్రణము అంటారు. ఇక్కడ ఇదంతా టర్మినాలజీ అండి. సంధ్యావందనంలో టర్మినాలజీ, ప్రతిదానికి పారిభాషిక ఉంటుంది. కాబట్టి ఆ పారిభాషిక పదాలు మనం తెలుసుకోవాలి. వేదాంతంలోనైనా పురాణాల్లోనైనా వీటికి మనకు కొన్ని ఎక్కడెక్కడ ఆ పద ప్రయోగం వాడాలో. కాబట్టి అభిమంత్రణము, అనుమంత్రణము. అనుమంత్రణం అనేటువంటి మాటకు మంత్రమును ఉచ్చరిస్తూ, అంటే ఏ మంత్రమునైతే మనం ఉచ్చరిస్తున్నామో ఆ మంత్రమును ఉచ్చరిస్తూ మంత్ర ప్రతిపాద్యమానమైనటువంటి దేవతను కూడా ధ్యానం చెయ్యటము. ఇప్పుడు ఈశ్వరుడి యొక్క మంత్రాన్ని చెబుతూ ఈశ్వర ధ్యానం చేయటం ఉపాసన. ఇది ఎంతమంది చేస్తారు? మంత్రం చెప్పడం వేరు, కానీ మంత్రము యందు ప్రతిపాద్యమానమైనటువంటి దేవతను తాను భావన చెయ్యటము. అందుకే దీనినే అనుమంత్రణ మంత్రము అని న్యాయసుధాకారులు మనకు చూపించారు. కాబట్టి న్యాయసుధులు చెప్పినట్టుగా కర్మకాలంలో ఉపాసన చేస్తే దాని ఫలితం ఎక్కువ. అందువల్ల ఉపాసన అనేటువంటిది చక్కగా మనకు ఫలితం ఇస్తుంది. కాబట్టి ఉపాసన చేస్తే ఫలితం ఒక రకం, ఉపాసన చెయ్యకపోతే ఇంకొక రకమైనటువంటి ఫలితం మనకు. అందువల్ల ఉపాసన తప్పకుండా చెయ్యాలి. అది సంధ్యోపాసన ఎలా చెయ్యాలో మనకిక్కడ చూపించారు. భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక లలితా సహస్రనామంలో ఒక మంత్రం అండి. భావనాగమ్య, అమ్మ ఎప్పుడూ కూడా భావనతో పొందబడుతుంది. ఇక్కడ ఉపాసన కూడా అంతే. భావన మనం చాలా ముఖ్యమైనటువంటిది. అందుకే మానవుడి యొక్క మానసిక భావనలను బట్టే బాహ్య స్వరూప రేఖలు స్పష్టంగా గోచరిస్తూ ఉంటాయి అని పాశ్చాత్యులంతా మనకు చాలా ప్రయోగాలు చేశారు. అలాగే విశ్వాసాన్ని బట్టే జీవిత స్థూల రూపం ఏర్పడుతుంది అని ఒక పాశ్చాత్య చరిత్రకారుడు అంటాడు. విశ్వాసాన్ని బట్టే మన యొక్క స్థూల రూపం ఏర్పడుతుంది. ఏ విత్తు నాటితే ఆ మొక్కే మొలుస్తుంది. జామ చెట్టును మనం పెంచుకోవాలి అంటే జామ విత్తనం నాటాలి, కానీ మామిడికాయ విత్తనం పెట్టేసేసి జామ చెట్టు కోసం ప్రయత్నం చేస్తే అది ఎప్పటికీ రాదు. కాబట్టి నీవు ఏ విత్తును విత్తుతావో ఆ మొక్కే మొలుస్తుంది. సంకల్పాన్ని బట్టే మనకు పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఆత్మ అనేటువంటిది ఎటువంటి దాన్ని భావిస్తుందో అది అచిరకాలంలో అలాగే మారుతుంది. అలాగే ఇక్కడ సంధ్యావందన ప్రక్రియలో కూడా భావంతోనే చాలా గొప్పగా ఉందండి సంధ్యావందనం. సంధ్యావందనంలో ప్రతి ప్రక్రియలో పాప పరిహార భావన స్పష్టంగా మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ పాప పరిహార భావన అనేటువంటిది దృఢత్వాన్ని పొందేసరికి సాధకుడైనటువంటి వాడు ఆత్మతృప్తిని పొందుతాడు, ఆత్మసిద్ధిని కూడా పొందుతాడు. అందువల్ల ఇక్కడ ఆత్మ ఎటువంటి దాన్ని భావిస్తూ ఉంటుందో అటువంటి దాన్ని విధంగానే మారుతుంది. వశిష్ఠ స్మృతిలో చెబుతాడు. ఇక్కడ సంధ్యావందన ప్రక్రియలో ఏమిటి అంటే పాప పరిహార భావన. యదన్నాత్ కురుతే పాపం తదన్నాత్ ప్రతిముచ్యతే యద్రాత్రియ. మనం చెప్పుకున్నాం ఈ మంత్రాలు గతంలో కూడా. అంటే ఇవాళ పొద్దున చేసిన పాపం పొద్దున పోయింది, రాత్రి చేసిన పాపం రాత్రి పోయింది. ఈ భావన దృఢపడుతున్న కొద్దీ ఇతడు ఆత్మశుద్ధిని సాధిస్తాడు. అందుకే భావనా శక్తి సమస్తమైనటువంటి సాఫల్యములను కలిగిస్తుంది అన్నారు. ఈ భావనా శక్తిపైనే మహాత్ములు ఎందరో కూడా నిలబడ్డారు. కాబట్టి ఇక్కడ సంధ్యావందనాది మంత్రాల్లో సంధ్యావందన క్రియలో
దృఢమైనటువంటి భావనా శక్తిని ప్రయోగం చేసి సాత్వికమైనటువంటి దైవశక్తులన్నింటిని ఇనుమడింపచేసి దుష్ట ప్రవృత్తులన్నింటిని దూరం చేసేటువంటి ప్రయత్నం మనకు సంధ్యావందనంలో చక్కగా సంకలనం చేశారు. దీనివల్ల ఏమవుతుంది అంటే సాధకుడి యొక్క భావనా శక్తి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాది అహంకారాదులైనటువంటి అంతఃశత్రులు అయినటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ దూరం చేసి వీడు ఒక సాత్వికమైనటువంటి శక్తిని పొందగలుగుతాడు. విశ్వామిత్రుడు ఎలాగైతే తపస్సు చేసి 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 ఒక్కొక్క 10,000 సంవత్సరముల ద్వారా ఒక్కొక్క గుణమును ఎలాగైతే దూరం చేసుకున్నాడో, నీవు క్రమబద్ధంగా చేసేటువంటి సంధ్యావందనాది ప్రక్రియ నీ భావనా శక్తి వల్ల, ఆ మంత్రశక్తి వల్ల, దానిలో ఉచ్చరించేటువంటి ప్రతి మంత్రమును భావనా శక్తితో కనుక నీవు భావన చేస్తూ ఉచ్చారణ చేస్తూ నీవు కనుక చేసినట్లయితే నీవు కూడా అటువంటి విజయాన్ని పొందుతావు అని పెద్దలు మనకు చెప్పినటువంటి మాటలు ఉన్నాయి దీంట్లో. ఇవన్నీ కూడా పెద్దలు అనుభవంగా మనకు చూపించారు. కాబట్టే ఇక్కడ సంధ్యావందనము చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి. చాలామంది సకాలంలో సంధ్యావందనం, మా గురువుగారి తాతగారు ఉన్నారు, ఎప్పుడు మా గురువుగారు చాలా సందర్భాల్లో చెప్పేవారు. అంటే ఇవన్నీ జరిగినటువంటి ఘటనలు చెప్పుకోవటం వెనక తాత్పర్యం ఏమిటి అంటే ప్రతి ఒక్కరూ కూడా సంధ్యావందనం చేయవలే అనేదే మా లక్ష్యం. తెలుసుకొని జ్ఞాత్వా కర్మాని కుర్వీత, తెలిసి చేస్తే మంచి పని. వారు ఎక్కడ ఉన్నా కానీ సంధ్యావందనం అనేది తప్పేవారు కాదు. ఒకవేళ ట్రైన్లో వెళ్ళినప్పటికీ నీళ్లు దొరక్కపోతే చేతిలో విభూతి ఉంటే విభూతితో భస్మంతో కూడా అర్ఘ్యప్రదానం చేసినటువంటి రోజులు ఉన్నాయట. చేయవచ్చు, అగ్నిరితి భస్మ జలమితి భస్మ అని. కాబట్టి అటువంటి మహానుభావులు ఏ కాలంలో సంధ్యావందనాదులు తప్పలే, సంధ్యావందనాన్ని మానేయలే. సంధ్యావందనం కాదు సంధ్యాబంధనం అంటున్నారు ఇప్పుడు అందరూ కూడా. కాబట్టి సంధ్యాబంధనం కాదు సంధ్యావందనం అని చెప్పటానికే ఈ కార్యక్రమం. ఇది వందనం చేయటం. అలా సకాలంలో సంధ్యావందనం చేసినటువంటి వారు మహాప్రజ్ఞావంతులయ్యారు, మేధోవంతులయ్యారు, దీర్ఘాయుష్మంతులయ్యారు, గొప్ప గ్రహణ శక్తిని పొందారు, గొప్పనైనటువంటి తేజస్సును పొందారు. వారి ముఖం చూస్తేనే ఆ ముఖములో ఒక పరిపూర్ణమైనటువంటి దివ్యమైనటువంటి తేజస్సు గోచరిస్తుంది. ఇంకొక రకంగా చూస్తే కూడా సంధ్యావందనం అనేటువంటిది ఒక సంకలనం అండి. దేశమును బట్టి, కాలమును బట్టి, ప్రాంతమును బట్టి సంధ్యావందనములో అనేక మార్పులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఋగ్వేద సంధ్యావందనము, యజుర్వేద సంధ్యావందనము అని 2 రకములు. అంటే ఎవరు ఏ ఏ వేదమును అధ్యయనం చేశారో, ఎవరు ఆ వేద శాఖీయులో వారికి స్వశాఖోక్త సంధ్యావందనం చేయటం మంచిది. ఇక్కడ ఋగ్వేద సంధ్యావందనం వేరు, యజుర్వేద సంధ్యావందనం వేరు. అయితే వేరు అని చెప్పటం దీని వెనుక ఉన్నటువంటి రహస్యం ఏమిటి అంటే, వేరు అంటే విధానము వేరు, మంత్ర ఉచ్చారణ వేరు, గమ్యం ఒకటే, గమ్యస్థానం ఒకటే, పొందే ప్రయోజనం ఒకటే. వారు చేసినా వీరు చేసినా ఒకటే ప్రయోజనము. చేసేటువంటి దానిలో కొన్ని మార్పులు ఉంటాయి. అలాగే దేశమును బట్టి, కాలమును బట్టి అని చెప్పుకున్నాం కదా. ఇదే సంధ్యావందనం తమిళనాడు ప్రాంతంలో ఆచరించేటువంటి విధానము వేరు, తెలంగాణ ప్రాంతంలో ఆచరించే విధానము కొద్దిగా వేరు. కొన్నిటికి చోట్ల తేడా మనకు కనిపిస్తూ ఉంది. సరే, వాటన్నింటినీ ఆ ప్రాంతాలను బట్టి ఎప్పుడు కూడా మనకు పెద్దలు చెప్పేటువంటిది ఏమిటి అంటే, గ్రంథము యందు ఆచారములు చెప్పినప్పటికీ మన ప్రాంతీయమైనటువంటి ఆచారమే మనకు చాలా గొప్పది. మన ప్రాంతములో ఎట్టి ఆచారమును మనం పాటిస్తూ వస్తున్నామో ప్రాంతీయమైనటువంటి ఆచారమునే మనం పాటించడం ఉత్తమము అని పెద్దలు చాలామంది చెప్పి ఉన్నారు. కాబట్టి ఏ ఏ ప్రాంతముల యందు ఎవరెవరి గురువులు సంధ్యావందనాదులు చెప్పారో ఆ పద్ధతి ప్రకారం చేసుకోవటం అనేటువంటిది చాలా మంచి విధానము. ఎందుకంటే మామూలుగా ఆచమాన ప్రక్రియ దగ్గర నుంచి చాలా వ్యత్యాసాలు కనిపిస్తూ ఉంటాయి సంధ్యావందనాదుల్లో. ముఖ్యంగా సంధ్యావందనానికి ఆసనం అనేది చాలా ముఖ్యం. పెద్దలు ఏం చెప్పారు అంటే, అనగా ఆత్మసాక్షాత్కారం కలిగించేది,
స అంటే సమస్త రోగములను పోగొట్టేది అని, నకారం అంటే నవనిధులను ప్రసాదించేది ఆసనము అని చెప్పారు. ఎంత బాగుందండి ఈ మాట. ఆసనం అంటే ఆత్మసాక్షాత్కారం కలిగింపజేసి సమస్తమైనటువంటి పాపములను పోగొట్టి రోగములను పోగొట్టి నీకు నవనిధులను చేకూర్చేదే ఆసనము అన్నారు. ఆత్మసిద్ధి ప్రధానాచ్చ సర్వరోగ నివారణాతో నవసిద్ధి ప్రధానాచ్చ ఆసనం పరికీర్తితం. దర్భాసనం కానీ, కంబలి ఆసనం కానీ, కృష్ణాజినం కానీ, పట్టు వస్త్రము కానీ ఆసనముగా ఉపయోగించుకోవచ్చు. ఎప్పుడు కూడా చెక్క ఆసనం పనికిరాదు. చెక్కతో చేసిన పీటలు వేసుకుంటారు, పీట మీద మరొక దర్భచాప పరుచుకుంటే మంచిది, పెద్దలు చెప్పినటువంటిది. అలాగే ఇక్కడ సంధ్యావందనాదులు కూడా గృహం కంటే కూడా పూజాగదిలో గొప్పది, పూజాగది కంటే గోశాల చాలా గొప్పది, గోశాల కంటే నదీ తీరంలో చేయటం, ఇలా చాలా ఉన్నాయి. ఏ ఏ ప్రాంతములలో సంధ్యావందనాదులు ఆచరించటం వల్ల ఎటువంటి పుణ్యం కలుగుతుందో కూడా మరలా మనకు శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఇక్కడ ముందు ఆసనాన్ని ఏర్పరచుకోవాలి. ఎందుకంటే భూమిలో ఆకర్షణ శక్తి ఉంటుంది. ఈ భూమి ఏం చేస్తుంది? ప్రాణంలో ఉన్నటువంటి ఆకర్షణ శక్తిని ఆకర్షించుకుంటుంది. అందుకే ఎప్పుడు కూడా మంత్రం కానీ జపం కానీ ఉట్టి నేలపై కూర్చొని చేయటానికి వీల్లేదు, వట్టి భూమి మీద కూర్చోవటానికి వీల్లేదు. కంబలి ఆసనం కానీ, దర్భాసనం కానీ, కృష్ణాజినం కానీ ఏదో ఒకటి వేసుకోవటం వల్ల కారణం ఏంటంటే నీవు చేసేటువంటి శక్తినంతా కూడా భూమి పొందుతూ ఉంటుందట, నీకు శక్తి రాదు. ఎందుకంటే భూమికి ఆకర్షణ శక్తి ఎక్కువ కదా. కాబట్టి భూమి ఆకర్షణ శక్తి ఆసనం లేకుంటే పూర్తిగా గ్రహిస్తుంది. కాబట్టి దానిపైన వస్త్రములను పరుచుకోవాలి అన్నారు. దర్భాసనం, దర్భాగ్రములు తూర్పుకు ఉండాలి ఎప్పుడు కూడా. దర్భాసనం వేసుకుంటే దర్భ యొక్క అగ్రం ఏదైతే ఉన్నదో అది తూర్పుకుండాలే. దర్భాసనం అనేటువంటిది మంత్రసిద్ధిని కలిగింపజేస్తుంది, కృష్ణాజినం అనేటువంటిది జ్ఞానసిద్ధిని కలిగింపజేస్తుంది, వ్యాఘ్రాసనం అనేటువంటిది మోక్షసిద్ధిని కలిగింపజేస్తుంది, చిత్రాసనం అనేటువంటిది సర్వసిద్ధిని సర్వార్థ సిద్ధిని కలిగింపజేస్తుంది. పులి చర్మం వేసుకుంటారు కానీ అది ఎవరికి యోగ్యతనో వారు వేసుకోవాలి, అంతేకాని ఎవరు పడితే వారు వాడటానికి అది శాస్త్రాదులు ఒప్పుకోవు. అలాగే ఇంకా కొన్ని కొన్ని కర్మలకు నల్లని ఆసనాలు వేసుకుంటారు, వశీకరణాదులకు, వాటికి వీటికి. కాబట్టి ఆసనం అనేటువంటిది చాలా ముఖ్యము. ఆసనం మీద కూర్చున్న తర్వాత ముందు ఇవన్నీ కూడా ఫండమెంటల్ రూల్స్ అండి, బేసిక్. సంధ్యావందనం చేసేటువంటి వారు ఇవన్నీ మర్చిపోతూ ఉంటారు. సంధ్యావందనం చేయడం ఎంత ముఖ్యమో ఈ నియమములు కూడా అంతే ముఖ్యం. తిలకధారణ, తిలకం పెట్టుకోవడం, భస్మధారణ చెయ్యటం, అందుకే బొట్టు పెట్టుకోవటం, ఇది చాలా ముఖ్యమైనటువంటి కర్మ. సంధ్యావందనం చేయటం ఇది సర్వవర్ణముల వారికి చెప్తున్నాను ఈ మాట. కేవలం ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఈ ప్రకరణము బ్రాహ్మణులు చేసేటువంటి సంధ్యావందనాదుల గురించి మాట్లాడుకున్నప్పటికీ సంధ్యా సమయంలో మిగతా వర్ణముల వారు దేవతా స్తుతులు, దేవతా ప్రార్థనలు చేయమని చెప్పారు కదా. స్త్రీలైతే ఇంట్లో దీపారాధన చేయమని చెప్పాం కదా. కాబట్టి తప్పకుండా సంధ్యా సమయంలో నొసట విభూతి పెట్టుకోవటము, వారి వారి సంప్రదాయమును బట్టి వారు గోపీచందనం పెట్టుకుంటారా, లేకపోతే వైష్ణవ సంప్రదాయం అయితే తిరుమణి చూర్నామం పెట్టుకుంటారా, అది వారి వారి ధర్మమును బట్టి, వారి వారి యోగ్యతను బట్టి, వారి వారి శాఖను బట్టి తిలకధారణ. కానీ కుంకుమ పెట్టుకోవడము, విభూతి పెట్టుకోవడం అనేటువంటిది తప్పకుండా ఉన్నది. భూతిర్భూతికరీ పవిత్ర జనని పాపౌగ విధ్వంసిని సర్వోపద్రవనాశిని శుభకరీ సర్వార్థ సంపత్కరీ భూత ప్రేత పిశాచ రాక్షసగణారిష్టాది సంహారిణి తేజోరాజ్య విశేష మోక్షణకరీ భూతిం సదా ధార్యతాము శ్రీకరంచ పవిత్రంచ శోకరోగ వినాశనం లోకే వశీకరం పుంసాము భస్మత్రైలోక్య పావనం. దేవీ భాగవతాది పురాణాదుల్లో వర్ణించబడినటువంటి విషయములు.
విభూతి అనేది మనకు సంపదను ప్రసాదిస్తుంది, పవిత్రతను పెంచుతుంది, పాపరాశిని భస్మం చేస్తుంది, శుభాన్ని కలిగింపజేస్తుంది, సమస్త ప్రయోజనమును సిద్ధింపజేస్తుంది, భూత ప్రేత పిశాచ రాక్షసాది దృష్టి దోషాలను తొలగింపజేస్తుంది, సర్వ అరిష్టములను పరిహారం చేస్తుంది, ఆపదలు తొలగిస్తుంది, తేజస్సును అనుగ్రహిస్తుంది. కాబట్టి విభూతి, దీనిలో గోమయ భస్మం, హోమభస్మం అని 2 రకములు. హోమం చేసినటువంటి భస్మంతో పెట్టుకోవడం కానీ, ఆవు పేడతో చేసినటువంటి భస్మం పెట్టుకోవడం కానీ తప్పకుండా. కాబట్టి భస్మమును ధరించి సంధ్యావందనానికి ఉపక్రమించవలే. వైష్ణవాదులైతే వారు వారి వారి యొక్క తిరునామములను వాటిని పెట్టుకోవచ్చు. అలాగే మధ్వ సంప్రదాయంలోనైతే గోపీచందనాదులను పెట్టుకుంటూ ఉంటారు. ఇలా ఎవరు వారి వారి సంప్రదాయాన్ని అనుసరించి సంధ్యావందనాన్ని ఆచరిస్తూ తప్పకుండా నొసట కుంకుమ విభూతి కానీ ఏదో ఒకటి తప్పకుండా ధరించాలి అనేదే మనకు శాస్త్రము చెబుతోంది. ఇప్పుడు మనము సంధ్యావందనములో ఎంతవరకు అంటే ఎలా చెయ్యాలి, దానిలో ఏది ముఖ్యమైనటువంటి అంశము సంధ్యావందనంలో, సంధ్యావందనం అనేటువంటిది ఎన్ని భాగములుగా ఉన్నది, ఈ విషయముల మీద వచ్చే భాగంలో మనం మాట్లాడుకుందాము. సర్వం శ్రీ పరమేశ్వర దివ్య చరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ధర్మస్య విజయోస్తు, అధర్మస్య నాశోస్తు. ప్రాణిష సద్భావన అస్తు. విశ్వస్య కళ్యాణమస్తు. గోమాతా కీ జై.